జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుడి తాళాలు పలగొట్టి ఆలయ గర్భగుడిలోని మూల విరాట్పై ఉన్న సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే గుడి శుభ్రపరచడానికి వచ్చిన వ్యక్తులను గమనించి ఆలయ పూజారులకు తెలపడంతో వారు ఆలయ ఆవరణలో ఉన్న పెట్రోలింగ్ వెహికల్లో పోలీసులకు తెలిపారు. ఆలయం వద్ద భద్రతా లోపం వల్లనే దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు నల్లగొండ గ్రామం కొడిమేల మండలం జగిత్యాల జిల్లా నందు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దేవాలయం డోరు పగలగొట్టి అమ్మవారిపై ఉన్న ఆభరణాలు బంగారు దొంగలించడం జరిగింది. పుస్తల తాళ్ళు, పుస్తలు, కాసుల పేరు, స్వామివారి కాసుల పేరు ఇవి దొంగలించడం జరిగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం కొడిమేల మండలం జగిత్యాల జిల్లా నందు రాత్రి గుర్తు తెలియని దండవులు దేవాలయంలో ప్రవేశించి స్వామివారి యొక్క పరిసరాలు కూడా పరిశీలించారు. దేవాలయంతో పాటు ఆఫీస్ కార్యాలయం యొక్క తాళాలు, హుండీ తాళాలు కూడా పగలగొట్టారు. కానీ హుండీ నుండి కానీ కార్యాలయం నుండి ఎలాంటి సొత్తు పోలేదు. స్వామివారికి అలంకరింపబడినటువంటి బంగారు గొలుసులు మాత్రం దొంగిలింపబడినాయి. ఇటు విషయంలో పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకొని ఆభరణాలు స్వామివారికి అప్పగించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది.